చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు దిశగా కీలక ముందడుగు పడింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 3 ముఖ్యమైన బిల్లులకు లోక్సభలో ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ అమలుకు మద్దతివ్వాలని విపక్షాలను కోరింది. ఇది క్రెడిట్ వార్ కాదన్న ప్రధాని మోదీ దశాబ్దాలుగా అడ్డుకుంటున్న హక్కును నారీ శక్తికి అందిద్దామని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పునర్విభజనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం దేశంలోని అన్ని ప్రాంతాలు తమకు సమానమేనని, డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. గత పాలకులు ఏ నిష్పత్తిలో సీట్లు పెంచారో అదే నిష్పత్తిలో ఇప్పుడు సీట్లు పెరుగుతాయని భరోసా ఇచ్చారు. గ్యారంటీ ఇవ్వమంటే ఇస్తా, ప్రమాణం చేయమంటే చేస్తానన్న మోదీ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించేవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ విపక్షాలను హెచ్చరించారు. मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी। ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी। भूतकाल में जो सरकारें रही और जिनके कालखंड में जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है, उस अनुपात में भी कोई बदलाव नहीं होगा और वृद्धि भी उसी अनुपात में होगी। 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలే ఎజెండాగా 3 కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 131 రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్సభ, అసెంబ్లీల డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లులను సభ ముందుకు తెచ్చింది. వీటిపై చర్చలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడారు. 33% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తున్న కానుక కాదని, అది వారి హక్కు అన్నారు. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, తమకు ఎలాంటి క్రెడిట్ అవసరం లేదని అన్నారు మోదీ. हमें क्रेडिट नहीं चाहिए। जैसे ये पारित हो जाए, मैं कल एडवर्टाइजमेंट दे करके सबका धन्यवाद करने के लिए तैयार हूं, सबकी फोटो छपवाने के लिए तैयार हूं। क्रेडिट आप ले लो, चलो। क्रेडिट की चिंता है क्या है जी? ले लो ना क्रेडिट। आपको जिसकी फोटो छपवानी है सरकारी खर्चे से हम करवा देंगे। ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన తరువాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హోంమంత్రి అమిత్ షా 3 కీలక బిల్లులను ప్రతిపాదించారు. వీటిని సభలో ప్రవేశపెట్టేందుకు వ్యతిరేకించిన విపక్షాలు డివిజన్ కు పట్టుబట్టడంతో ఓటింగ్ జరిగింది. ఇందులో బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 251 మంది, వ్యతిరేకంగా 185 మంది ఎంపీలు ఓటేశారు. మెజార్టీ సాధించిన అనంతరం కేంద్రం ఈ 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ తరువాత చర్చకు అనుమతించిన స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వీటిపై ఓటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డీలిమిటేషన్ తో లోక్సభ సభ్యుల సంఖ్య 815కు పెరుగుతుందని, ఇందులో 272 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేస్తామని కేంద్ర మంత్రి మేఘ్వాల్ వెల్లడించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుల్లో 1 రాజ్యాంగ సవరణ బిల్లు, 2 సాధారణ బిల్లులు. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికార ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లు ఆమోదానికి మరో 68 మంది మద్దతు అవసరం. డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న ఇండియా కూటమి ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పడంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది.